తిరోగమన ఋతుపవనాలకు చెందని అంశం. తిరోగమన ఋతుపవనాలకు చెందని అంశం ఏమిటి? ఆకాశం నిర్మలంగా ఉండి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. తిరోగమన ఋతుపవనాలకు సంబంధించిన విషయమే. నేల తేమగా ఉంటుంది. ఇది కూడా తిరోగమన ఋతుపవనాలకి సంబంధించిన విషయమే. తిరోగమన ఋతుపవనాలు అక్టోబర్ వేడిని కలిగి ఉంటాయి. ఇది కూడా సరి అయినదే. కానీ గాలిలో తేమ తక్కువగా ఉంటుంది అనేది తిరోగమన ఋతుపవనాలకు సంబంధించి చెందని అంశం. అక్షాంశాలను బట్టి భారతదేశం ఈ అర్ధగోళంలో కలదు. అక్షాంశాలు బట్టి భారతదేశం ఉత్తరార్ధగోళంలో కలదు. ఎక్కడ? అక్షాంశాలు బట్టి భారతదేశం ఉత్తరార్ధగోళంలో కలదు. పర్యావరణానికి ఇది ప్రధాన ముప్పు కాదు. పర్యావరణానికి ఇది ప్రధాన ముప్పు కాదు. కొండ చర్యలు విరిగిపడడం, నేలకోత అనేది పర్యావరణానికి ముప్పే. నేలకోత, ఎడారీకరణ కూడా పర్యావరణానికి ముప్పు. భూమి క్షీణత, కొండ చర్యలు విరిగిపడడం కూడా పర్యావరణానికి ముప్పే. కానీ అడవులు పెంచడం, నేల సంరక్షణ అనేది పర్యావరణానికి మేలు చేస్తుంది కానీ పర్యావరణానికి ముప్పు కాదు. సత్యమేవ జయతే. సత్యమేవ జయతే ఈ ఉపనిషత్తు నుంచి గ్రహించబడుతుంది. ఎక్కడి నుంచండి? ముండుక ఉపనిషత్. ముండుక ఉపనిషత్తులోనే మనకి సత్యమేవ జయతే అనే వాక్యం ఉంటుంది. శివాజీకి సంబంధించి సరికానిది. శివాజీకి సంబంధించి సరికానిది ఏమిటి? కింది వాటిలో దాదాజీ కొండదేవ్ శివాజీకి యుద్ధ విద్యలు నేర్పించాడు. ఇది శివాజీకి సంబంధించిందే. శివాజీ వ్యాఘ్ర నకనంతో అఫ్జల్ ఖాన్ని సంహరించాడు. ఇది కూడా సరి అయినదే. రాయ్గఢ్లో శివాజీకి ఛత్రపతి బిరుదు ప్రదానం చేశారు. ఇది కూడా మనకి శివాజీకి సంబంధించిన అంశమే. కానీ ఔరంగజేబ్ సేనాధిపతి ఫస్తా ఖాన్ శివాజీని ఓడించాడు అనేది సరి అయినది కాదు. శివాజీకి సంబంధించింది కాదు. భారతదేశ మ్యాపులు తయారు చేయమని 2 నెలలు అడిగిన బ్రిటిష్ అధికారి ఎవరు? భారతదేశం మ్యాపులు తయారు చేయమని 2 నెలలు అడిగింది రాబర్ట్ క్లైవ్. 1785 సంవత్సరంలో బ్రిటిష్ పార్లమెంట్లో వారన్ హేస్టింగ్స్పై అభిశంసన చేపట్టడానికి ప్రధాన బాధ్యుడు ఎడ్మండ్ బర్క్. సంకీర్ణ ప్రభుత్వానికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఒక రాజకీయ పార్టీలు సహకరిస్తాయి. సరైనదే. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రాజకీయ పార్టీలు సహకరిస్తాయి. సరైనదే. సంకీర్ణ ప్రభుత్వం 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు ఉమ్మడి లక్ష్యాలతో ఏర్పాటు చేసుకున్న కూటమి. ఇది కూడా సరి అయినదే. ఏ ఒక్క పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించకపోతే సంకీర్ణ కూటమికి సాధారణ కారణం. ఇది కూడా సరి అయినది. కాబట్టి ఇచ్చిన 3 స్టేట్మెంట్లు కూడా సంకీర్ణ ప్రభుత్వానికి సంబంధించి సరి అయినవే. క్రింది వాణిలో పౌర శిక్షాస్మృతి కిందకి వచ్చే కేసు. కింది వాటిలో పౌర శిక్షాస్మృతి కిందకు వచ్చే కేసు ఏమిటి? విడాకుల కేసు అనేది పౌర శిక్షాస్మృతి కిందకు వచ్చే కేసు అయితే, దొంగతనం కేసు, వరకట్నం కేసు, హత్య కేసు అనేవి నేర శిక్షాస్మృతి కిందకు వచ్చే కేసులు. 1960-71 మధ్యకాలంలో అమెరికా వియత్నాంలోని అడవులు, పొలాలపై చల్లిన విష రసాయనం ఏమిటి? ఏజెంట్ ఆరెంజ్. భారతదేశానికి 11వ రాష్ట్రపతి. భారతదేశానికి 11వ రాష్ట్రపతి ఎవరు? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. లోహ ఖనిజాన్ని గుర్తించండి. క్రింది వాటిలో లోహ ఖనిజం ఏమిటి? సీసం అనేది మనకి లోహ ఖనిజం అవుతుంది. 20వ శతాబ్ద ప్రారంభంలో బాదన్న నమూనాలు ఎక్కువగా ఉత్పత్తి చేయబడ్డ ప్రాంతాలు ఏమిటి? రాజస్థాన్, గుజరాత్. సింధులోయ నాగరికత ప్రదేశాలు బయటపడిన ప్రదేశం. సింధులోయ నాగరికత ప్రదేశాలు బయటపడిన ప్రదేశాలు ఏమిటి? భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. ఈ 3 ప్రాంతాల్లో కూడా సింధు నది యొక్క ఆనవాలు బయటపడ్డాయి. తొలివేద కాలంలో యుద్ధ ఖైదీలను ఈ విధంగా పిలిచేవారు. తొలివేద కాలంలో యుద్ధ ఖైదీలను దాసులు అని పిలిచేవారు. సింధులోయ నాగరికత లక్షణం కానిది. ప్రణాళికాబద్ధమైన నగరాలు సింధులోయ నాగరికత లక్షణం.
భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ సింధు లోయ నాగరికత లక్షణం. కాల్చిన ఇటుకలు వాడడం కూడా సింధు లోయ నాగరికత లక్షణమే. కానీ సింధు లోయ నాగరికత భారతదేశం అంతటా విస్తరించి ఉండడం అనేది సింధు లోయ నాగరికతకు సంబంధించి సరికాని అంశం. రేఖాంశాల గురించి వాస్తవం కానిది. కింది వాటిలో రేఖాంశాల గురించి వాస్తవం కానిదేమిటి? రేఖాంశాలు పొడవులో సమానంగా ఉంటాయి. ఇది రేఖాంశాలకు సంబంధించిన అంశమే. రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అని కూడా అంటారు. ఇది కూడా రేఖాంశాలకు సంబంధించిన అంశం. రేఖాంశాలు ప్రామాణిక రేఖాంశం నుండి తూర్పు లేదా పడమరలకు దూరాన్ని కొలుస్తాయి. ఇది కూడా రేఖాంశాలకు సంబంధించి సరైనదే. కానీ స్టేట్మెంట్ సి, రేఖాంశాలు క్షితిజ సమాంతర రేఖలు అన్నాడు. ఇది రేఖాంశాలకు సంబంధించి వాస్తవం కాదు. క్షితిజ సమాంతర రేఖలు ఏమిటి? అక్షాంశాలు క్షితిజ సమాంతర రేఖలు. 1492వ సంవత్సరంలో పురాతన ఖగోళ గ్లోబ్ని రూపొందించిన వారు మార్టిన్ బెహెమ్. పశ్చిమ విక్షోభాలు ఈ కాలంలో వర్షాన్ని ఇస్తాయి. పశ్చిమ విక్షోభాలు శీతాకాలంలో వర్షాన్ని ఇస్తాయి. దక్కన్ ప్రాంతంలో ఉన్న ఒకే ఒక మహాజనపదం అస్మక. విజయనగర సామ్రాజ్య కాలంలో మండలాలను ఎలా విభజించారు? నాడులుగా విభజించారు. మలా ఇరులార్ అనే గిరిజన సమూహం ఈ ప్రాంతానికి సంబంధించింది. ఏ ప్రాంతానికి సంబంధించింది? మలా ఇరులార్ అనే గిరిజన సమూహం కేరళ ప్రాంతానికి సంబంధించింది. స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు? సి. గోపాలాచారి. మిథాలీ రాజ్కు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణి మిథాలీ రాజ్. సరి అయినదే. పాఠశాలలో చదువుకునే రోజుల్లో మిథాలీ క్రికెట్లో శిక్షణ తీసుకోవడం ప్రారంభించారు. ఇది కూడా సరైన వాక్యమే. మిథాలీ రాజ్ 17 ఏళ్ల వయసులోనే భారత జట్టుకు ఎంపికైంది. ఇది కూడా సరి అయిన వాక్యమే. కానీ మిథాలీ రాజ్ను లేడీ ధోని అని పిలుస్తారన్నాడు. ఇది సరైనది కాదు. మిథాలీ రాజ్ని లేడీ సచిన్ అని పిలుస్తారు. అమెరికా రాజ్యాంగం ఈ రాజ్యాంగ సవరణ ద్వారా మత ఏర్పాటును గౌరవించడం, మత స్వేచ్ఛను నిషేధించడం అనే అంశాలపై శాసనసభల చట్టాలు చేయడాన్ని నిషేధించింది. ఏ రాజ్యాంగ సవరణ? మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ద్వారా అమెరికా మత ఏర్పాటును గౌరవించడం, మత స్వేచ్ఛను నిషేధించడం అనే అంశాలపై శాసనసభలు చట్టాలు చేయడాన్ని నిషేధించింది. రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసే సభ్యుల సంఖ్య. రాష్ట్రపతి రాజ్యసభకు 12 మంది సభ్యుల్ని నామినేట్ చేస్తారు. చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పే రాజ్యాంగం అధికరణ 14వ అధికరణ. సహజ వాయువుకు సంబంధించి అసత్య వాక్యం ఏమిటది? పైపుల ద్వారా రవాణా చేయడం సులభం అనేది సహజ వాయువుకు సంబంధించి సరైన వాక్యమే. కొత్త ఇంధన నిక్షేపాలు అన్వేషించడం సులభం అన్నాడు. కొత్త ఇంధన నిక్షేపాలు అన్వేషించడం చాలా కష్టమండి. కాబట్టి సహజ వాయువుకు సంబంధించి అసత్యవాక్యం సెకండ్ ఆప్షన్. బొగ్గు చమురు కంటే పరిశుద్ధమైనది సత్యవాక్యమే. సహజ వాయువు చమురు కంటే చౌకైనది. ఇది కూడా సత్యవాక్యమే. నిష్పత్తులను అంకె రూపంలో చూపించడానికి భాగాలుగా విభజించబడిన వృత్తాకార గ్రాఫ్ని ఇలా అంటారు. ఏ గ్రాఫ్ అంటారండి? పై చార్ట్ అని పిలుస్తారు. ఏ చార్ట్? పై చార్ట్. జాన్ కాయే కనుగొన్న స్పిన్నింగ్ జెన్నీ ద్వారా వీటి ఉత్పాదకత పెరిగింది. వేటి ఉత్పత్తి పెరిగిందండి? సాంప్రదాయ కుదురుల ఉత్పత్తి అనేది పెరిగింది. భారత రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం పనిచేసిన కాలం 2002 నుంచి 2007 మధ్యకాలంలో
భారత రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం గారు పనిచేశారు. భారతదేశ ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఇక్కడ ఉంది. భారతదేశ ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం బారెన్ ద్వీపంలో ఉంది. ప్రధానమంత్రి రోజ్గార్ యోజన యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ప్రధానమంత్రి రోజ్గార్ యోజన యొక్క ప్రధాన ఉద్దేశం గ్రామీణ చిన్న పట్టణాల్లోని అక్షరాస్యులైన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడమే ప్రధానమంత్రి రోజ్గార్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం. అక్షాంశాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్, అక్షాంశం అనే పదం లాటిట్యూడో అనే గ్రీకు పదం నుంచి తీసుకోబడలేదు. అక్షాంశం అనే పదం లాటిట్యూడో అనే లాటిన్ భాషా పదం నుంచి తీసుకోబడింది. కాబట్టి ఫస్ట్ ఆప్షనే మనకి అక్షాంశాలకు సంబంధించి సరికానిది. అక్షాంశాలు అనేవి ఊహారేఖలు, సరి అయినదే. భూమి యొక్క వాతావరణ విభజనను అక్షాంశాల సహాయంతో అధ్యయనం చేయవచ్చు, సరి అయినదే. అక్షాంశాలు భూమధ్యరేఖకు సమాంతరంగా ఉంటాయి. ఈ 3 స్టేట్మెంట్లు కూడా అక్షాంశాలకు సంబంధించి సరి అయిన వాక్యాలు. నీటిని సేకరించడం కోసం కాంటూర్ కట్టలకు ముందు భాగంలో వీటిని ఏర్పాటు చేస్తారు. నీటిని సేకరించడం కోసం కాంటూర్ కట్టలకు ముందు భాగంలో కందకాలు ఏర్పాటు చేస్తారు. మహాజనపదాలలో గుహపతులు తమ పంటకాలంలో రాజుకు చెల్లించే 6వ భాగాన్ని ఇలా పిలిచేవారు. ఏమని పిలిచేవారండి? బాగా అని పిలిచేవారు. ఇతనిని హసన్ గంగు అని కూడా పిలిచేవారు. ఎవరిని? అల్లావుద్దీన్ బహ్మన్ షాను హసన్ గంగు అని కూడా పిలిచేవారు. బహదూర్ షా జాఫర్ మొఘలుల కాలంలో చివరి వాడని, అతని మరణ అనంతరం అతని వారసులు ఎవరిని రాజులుగా గుర్తించడం జరగదని 1856 సంవత్సరంలో ప్రకటించిన గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ కానింగ్. లార్డ్ కానింగ్ ఏమని ప్రకటించాడు? బహదూర్ షా జాఫర్ మొఘల రాజులలో చివరివాడని, అతని మరణ అనంతరం అతని వారసులు ఎవరిని రాజులుగా గుర్తించడం జరగదు అని 1856 సంవత్సరంలో ప్రకటించాడు లార్డ్ కానింగ్. బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఈ దేశ సహకారంతో 1959 సంవత్సరంలో స్థాపించారు. రష్యా దేశ సహకారంతో బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని 1959 సంవత్సరంలో స్థాపించారు. రాజ్యసభకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. రాజ్యసభ పార్లమెంట్లో భారతదేశ రాష్ట్రాలకు ప్రతినిధిగా వ్యవహరిస్తుంది. సరి అయిన అంశమే. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికైన సభ్యులు ఎన్నుకుంటారు. ఇది కూడా రాజ్యసభకు సంబంధించి సరి అయిన స్టేట్మెంటే. రాజ్యసభలో 233 మంది ఎన్నుకోబడిన సభ్యులు ఉంటారు. ఇది కూడా రాజ్యసభకు సంబంధించి సరి అయినదే. కానీ ఆప్షన్ 3 చూడండి. రాష్ట్రపతి 12 మంది సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేస్తారు. కాబట్టి రాష్ట్రపతి 12 మంది సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేస్తారు. కాబట్టి స్టేట్మెంట్ సి మనకి సరి అయినది కాదు. నెల్సన్ మండేలా ఈ సంవత్సరంలో భారతరత్న అవార్డు స్వీకరించారు. 1990వ సంవత్సరంలో నెల్సన్ మండేలా భారతరత్న అవార్డుని స్వీకరించారు. ప్రాథమిక విధులను ఈ రాజ్యాంగం నుంచి స్వీకరించారు. ప్రాథమిక విధులను రష్యన్ రాజ్యాంగం నుంచి, ప్రాథమిక హక్కులను USA రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. ప్రాథమిక విధులు రష్యన్ రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు USA రాజ్యాంగం. అదే ఆదేశిక సూత్రాలైతే ఐర్లాండ్ రాజ్యాంగం. అర్బన్ వాటర్ కమిషన్ నిర్ణయించిన ప్రమాణం ప్రకారం భారతదేశంలోని పట్టణ ప్రాంతంలో ఒక వ్యక్తికి రోజుకి సరఫరా చేయవలసిన నీటి పరిమాణం లీటర్లో ఎంత? 135 లీటర్లు. కాబట్టి అర్బన్ వాటర్ కమిషన్ నిర్ణయించిన ప్రమాణం ప్రకారం భారతదేశంలోని పట్టణ ప్రాంతంలో ఒక వ్యక్తికి రోజుకి సరఫరా చేయవలసిన నీటి పరిమాణం 135 లీటర్లు. విస్థాపన వ్యవసాయాన్ని లేడాంగ్ అని ఈ దేశంలో పిలుస్తారు. ఏ దేశంలో? ఇండోనేషియా, మలేషియా ఈ 2 దేశాల్లో కూడా విస్థాపన వ్యవసాయాన్ని లేడాంగ్ అని పిలుస్తారు. పొదుపు వలన ప్రయోజనం కానిదేమిటి?
పొదుపు అనేది అత్యవసర పరిస్థితిలో ఉపయోగించబడుతుంది. ఇది మంచి ప్రయోజనమే. పొదుపు అనేది ఆర్థిక స్వాతంత్రాన్ని ఇస్తుంది. ఇది కూడా పొదుపు వల్ల ప్రయోజనమే. పొదుపు అనేది అప్పును తగ్గిస్తుంది. ఇది కూడా పొదుపు యొక్క ప్రయోజనమే. కానీ పొదుపు అనేది మనకి ఖర్చును పెంచుతుందండి. పొదుపు అనేది మనకి ఖర్చును తగ్గిస్తుంది. కాబట్టి పొదుపు ప్రయోజనం కానిదేమిటి, ఖర్చును పెంచుతుంది అనేది పొదుపు యొక్క ప్రయోజనం కాదు. ఇది సహకార రంగంలోని ఒక పరిశ్రమ. సుధా డైరీ అనేది సహకార రంగంలోని ఒక పరిశ్రమ. మొదటి ప్రపంచ యుద్ధం ఇక్కడ జరిగిన శాంతి సమావేశంతో ముగిసింది. మొదటి ప్రపంచ యుద్ధం వర్సైల్స్లో జరిగిన శాంతి సమావేశంతో ముగిసింది. భారతదేశంలోని పూణేలో బాలికల కోసం మొట్టమొదటి పాఠశాలను స్థాపించిన వారు. భారతదేశంలోని పూణేలో బాలికల కోసం మొట్టమొదటి పాఠశాలను స్థాపించిన వారు సావిత్రిబాయి పూలే.